నమస్కారం. ఈరోజు మనం బైబిల్‌లోని అత్యంత ధైర్యవంతురాలైన ఒక మహిళ పోరాట యోధురాలి గురించి తెలుసుకుందాం. అనాథగా పుట్టి ఒక దేశానికి రాణిగా మారి తన జాతి మొత్తాన్ని మరణం నుండి కాపాడిన రాణి ఎస్తేరు కథ ఇది. ఆమె అడుగు వేయకపోతే ఒక చరిత్రే అంతమైపోయేది. అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో పూర్తిగా చూసుకుందాం రండి. పారశీక సామ్రాజ్యం తన వైభవంతో వెలిగిపోతున్న కాలం అది. రాజైన అహర్వేరోషు తన కొత్త రాణి కోసం దేశమంతటా వెతికించాడు. అప్పుడే మొర్దెకై సంరక్షణలో పెరుగుతున్న ఎస్తేరు అనే యూదు యువతి రాజు కంట పడింది. ఆమె అందానికి వినయానికి ముగ్ధుడైన రాజు ఆమెకు పట్టాభిషేకం చేసి తన రాణిగా చేసుకున్నాడు. కానీ తను ఒక యోధురాలన్న విషయం ఎవరికీ తెలియదు. రాజుకు కూడా తెలియదు. అదే సమయంలో రాజు దగ్గర ప్రధాన అధికారి అయిన హామాన్ అనే అహంకారి ఉండేవాడు. మొర్దెకై తనకు నమస్కరించలేదన్న కోపంతో దేశంలోని యూదులందరినీ ఒక రోజులోనే చంపేయాలని రాజుతో సంతకం చేయిస్తాడు. యూదుల ప్రాణాలు గాలిలో దీపంలా మారిపోయాయి. ఈ విషయం తెలిసిన మొర్దెకై ఎస్తేరుకు కబురు పంపాడు. నీవు రాజభవనంలో ఉన్నంత మాత్రాన తప్పించుకోలేవు. నీ ప్రజల కోసం నీవే మాట్లాడాలి అని చెప్తాడు. అప్పుడు ఎస్తేరు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటుంది. రాజు పిలవకుండా ఆయన ముందుకు వెళ్ళడం అంటే మరణశిక్ష అని తెలిసినా నేను నశించెదనుగాక అని నిశ్చయించుకొని 3 రోజులు ఉపవాసం ఉండి రాజు ముందుకు వెళ్తుంది. తన తెలివితేటలతో ప్రార్థనతో హామాన్ కుట్రను రాజుకు బయటపెడుతుంది. ఎస్తేరు ఫలితంగా యూదులు రక్షింపబడతారు, హామాన్ శిక్షింపబడతాడు. ఆ రోజే మనం పూరీం అనే పండుగ జరుపుకుంటాము. ఎస్తేరు కథ మనకు నేర్పింది ఒకటే, ఏంటంటే మనం ఉన్న స్థితి మన స్వార్థం కోసం కాకుండా ఇతరులకు సహాయం కోసం ఉపయోగించడమే. ఎస్తేరు ఎంతో తెలివిగా ధైర్యంగా రాజు దగ్గరికి వెళ్ళి తన ప్రజలు ఎట్టి రీతిగా అయితే సంరక్షించుకుంటుందో అలాగే మనం కూడా ప్రతి దాంట్లో దేవునికి కృతజ్ఞత పూర్వకంగా ఉండి ఉపవాసము చేసి